ప్రేయర్లెస్నెస్ ఈజ్ ఎ సిన్. ప్రార్థన లేమి అనేది పాపం. దేవుని అందరి భయభక్తులు లేకుండా పోవడం అనేది పాపం. దేవుని ఎడల నిర్లక్ష్యత కలిగి మందిరానికి రాకుండా కాలము గడుపుట పాపం. కరోనాకు ముందు ఎంతో భయభక్తులతో దేవుని దగ్గరకు వచ్చేవాడివి. కరోనా తర్వాత, కరోనా సమయంలో సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయావు, సోషల్ మీడియాకి అలవాటు పడిపోయావు, దైవజనుల వాక్యానికి అలవాటు పడిపోయావు. మంచిదే, హల్లెలూయా హల్లెలూయా. అలాగనే అలవాటు పడిపోయావు. ఇంకంతే, ఇంకా ఆదివారం ఆరాధనకు రావడం మానిపోయాం. ఇంట్లో బంధువులు వచ్చినారంటే ఆదివారం డుమ్మా, లేకపోతే తుమ్మినా డుమ్మా, దగ్గినా డుమ్మా, వంట చేయడం ఆలస్యం అయితే డుమ్మా, పాలేసేవాడు లేటుగా వస్తే డుమ్మా. ఏంటి అంటే సెల్ ఫోన్ పక్కన పెట్టుకోవడము, వంట వండుకుంటా ఉండడము, వాక్యం వింటా ఉండడం. ఆదివారం కూడా నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నావా? బయటికి పోతా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని యూట్యూబ్ లేకపోతే జోబిలో పెట్టుకొని వాక్యం వింటే సరిపోతుంది అని చెప్పి బిజినెస్కి వెళ్ళిపోవడం శాపం అది. అశ్రద్ధతో దేవుని ఆదివారమును, దేవుని యొక్క శుభదినమును ఆచరించుట, అది అశ్రద్ధతో ఉండుట శాపమదే.